నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. బాగా చాలా భయంకరమైన తప్పులు చేసాం అనుకోండి, ఎంతగా అంటే ఇంకా వాళ్ళు క్షమించలేనట్లుగా పేరెంట్స్ కి వ్యతిరేకంగా బాగా తప్పులు చేసాం. ఓకే, పిచ్చి కోపంలో ఉన్నారనమాట ఎవరు? పేరెంట్స్. ఓకే, వచ్చి చాలా సాఫ్ట్ గా మాట్లాడతారా? డైరెక్ట్ ఎడాపెడా వాయిస్తారా? పేరెంట్స్ ఎలా రియాక్ట్? ఫుల్ వాయిస్తారు కదా. ఇప్పుడు బయట పేరెంట్స్ వెళ్ళి వచ్చినప్పుడు బయట కంప్లైంట్స్ ఇచ్చారనుకోండి మన మీద, పిల్లల మీద బాగా కంప్లైంట్స్ ఇచ్చారనుకోండి, మీ అబ్బాయి ఇలా చేశాడు, మీ అబ్బాయి అట్లా చేశాడు, మీ అమ్మాయి ఇలాగా ఏదో చేసింది, అట్లా అన్ని చెప్పారనుకోండి. బట్ రావడం ఇంట్లోకి ప్రశాంతంగా వస్తారా పేరెంట్స్? ఎలా వస్తారు లోపలికి? కోపంగా వస్తారు, ప్రశాంతంగా రారు. చాలా కోపంగా వస్తారు, దొరికినట్టు వాయిస్తారు. అవునా? సాధారణంగా మనం అయితే అలాగే రియాక్ట్ అవుతాం. అలా ఎన్నో చేస్తున్న ఇశ్రాయేలీల్ని చూసి ప్రభు స్టార్టింగ్ మాట, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అన్నారు. అంటే స్టార్టింగ్ ఏం మాట చూపిస్తున్నారు? నేను ఎలా ప్రేమిస్తున్నానో మిమ్మల్ని చూడండి అని చెప్తున్నారు. నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అంటున్నారు. అంటే ఆయన చూపిస్తున్న ప్రేమను ఎలా వ్యక్తపరుస్తున్నారంటే, ఎంతగా నేను మీకోసం కష్టపడుతున్నానో చూడండి అని చెప్పట్లా. నేను మీ ఎడల ప్రేమ చూపిస్తున్నా అని చెప్పి, అసలు నేను ద్వేషించిన ఒక వ్యక్తిని ఏ రకంగా ద్వేషించానో ఒకసారి చూడండి అని చెప్పి ఆ మాటలు చెప్తున్నారనమాట. ఒకవేళ ఆ వ్యక్తి కట్టబడాలి అని మరలా కట్టుకుంటే కూడా నేను పడద్రోస్తా. నేను కట్టబడనివ్వను. ఎందుకంటే నేను ద్వేషించా ఆ వ్యక్తిని. ఏం చేశా? ద్వేషించా. ఇదిగో ఆ వ్యక్తిని ద్వేషించడం బట్టి ఆ తరములన్నిటినీ కూడా, వంశములన్నిటినీ కూడా దేవుడు ద్వేషించారండి. నేను మాట్లాడుతున్నది మలాకీ గ్రంథం గురించి. రండి వెళ్దాం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అదే అంటున్నాం. బయట ఫుల్ కంప్లైంట్స్ విని చాలా కోపంగా వచ్చిన పేరెంట్స్ ఇంత ప్రశాంతంగా మాట్లాడతారా పిల్లలతో? లేదు. కానీ దేవుడు ఎంత ప్రశాంతంగా మాట్లాడుతున్నారో చూడండి. అంటే కోపం లేదని కాదు, ఉంది. అప్రోచ్ ఎలా ఉందో చూడమంటున్నా నేను. నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నానంటే, అంటే ఆయన చూపిస్తున్న ప్రేమ సాధారణమైన ప్రేమ కాదు. దాన్ని కొంచెం డీటెయిల్డ్ గా చూడాలి. ఇప్పుడు చూడండి, ఈ వంశంలో వారు ఏమైనా చేశారా ద్వేషించడానికి? అసలు ఆయన ప్రేమ చూపించడానికి కానీ, ఆయన ద్వేషం చూపించడానికి కానీ ఎక్కడ స్టార్ట్ అయినాయి? ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? దేవుడిచ్చిన ఆధిక్యతను నిలబెట్టుకోకుండా తిండి కోసం దానిని వదులుకున్నప్పుడు దేవునికి కోపం వచ్చింది. ఎవరి మీద?
ఏశావు మీద. ఏది జరిగినా పర్వాలేదు, నాకు ఆ ఆశీర్వాదం కావాలి, దేవుడిచ్చే ఆశీర్వాదం నాకు కావాలి అని ఆశీర్వాదం వెంట పడిన యాకోబును ప్రభు చూస్తున్నారు. దినాన్ని మనం చూసుకున్నట్టు ఇద్దరు సేమ్ టు సేమ్. ఇద్దరు ఎలా ఉన్నారండి? కవలు కదా, కవలు మాక్సిమం సేమ్ టు సేమ్ ఉంటారు. ఇక్కడ ఎర్రని వాడు అన్నారు అంటే ఖచ్చితంగా యాకోబు అంత ఎర్రని వాడైతే కాదు. మిగిలినవన్నీ కూడా సేమ్ టు సేమ్ ఉంటారు. అంటే ఒక రూపం కాదు ఆయన్ని అట్రాక్ట్ చేస్తున్నది, సౌందర్యము అందమును చూసి ఆయన ఏమి పడిపోరండి. అవి వ్యర్థము మోసకరము అని చెప్తున్న దేవుడు. మరి ఏం చూస్తున్నారయ్యా అంటే రిటర్న్ మరి అంత ప్రేమ ఉందా అని చూస్తున్నారు. అండ్ చూడండి, ద్వేషం అనేది ఏశావును బట్టి ఆ వంశం అంతటి మీద వేశారు. తరములు వెంబడి తరములు గతిస్తున్న ప్రభు యొక్క ద్వేషం గురించి ప్రభు మాట్లాడుతున్నారు. అదే మనం మాట్లాడుకున్నట్టు అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను అని చెప్పి తను తాను వశపరుచుకున్నారు. కానీ ఏదో మీలకు నేను మీకు దేవుడిని అని చెప్పలా. మీకు ఏ మాట గుర్తుందా? దేవాలయంను పాడు చేస్తున్నప్పుడు రూకలు మార్చు వారిని అందరినీ తోలివేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పస్కా సమయం చాలా మంది ఆయన చేసిన సూచక్రియల్ని చూసి ఆయన విశ్వసిస్తే అక్కడ రాయించిన మాట, ఆయన తన్ను వారి వశం చేసుకోనలేదని. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం. ఎంత భయంకరమైన మాట తెలుసా? ఒకసారి చూడండి 24వ వచనం. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారి వశం చేసుకొనలేదు. ఆయన మనుష్యుని అంతర్యంను ఎరిగినవాడు గనుక ఎవడును మనిషిని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. తన్ను వారి వశం చేసుకోలేదట. నేను నీ వాడను అని మీరు నన్ను నమ్మారు కదా, ఇంక మీకోసం నిలబడతానని నేను వారి వశం చేసుకోలేదటండి. ప్రతి ఒక్క మనిషి ఆంతర్యం ఆయనకి తెలుసట. మన ఊహలు తెలుసు, మన తలంపులకు ఇంకా రాకముందే ఆయన మనం ఏం తలంచబోతున్నాం కూడా ఆయనకి తెలుసు. ఇక మనం ఆయన దగ్గర ఏం దాచిపెడతాం? ఎక్కడ మనం వేషధారిగా ఉండగలం? అవకాశం ఏది? సరే, ఇదంతా అలా పెట్టండి. ఇప్పుడు యాకోబును ప్రేమించిన కాలం ఎప్పుడు? ఆది కాండంలో. కొంచెం ఆలోచించండి. యాకోబును ప్రేమించారు లేదా ఏశావును ద్వేషించారు, ఇవన్నీ జరిగింది ఎప్పుడండి? ఆదికాండం.
ఆది కాండంలో, ఓకే, మనం మలాకి గ్రంథంలో చదువుతున్నాం ఈ మాటలు. ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు ఎన్ని సంవత్సరాలైంది? 4000 అండి. 4000 కానీ అబ్రహాం వచ్చింది ఆదాం కాలంలో కాదు కదా. అవును. సో 3000 సంవత్సరాలు ఇంచుమించు, ఎలా కాదన్నా 3000 సంవత్సరాలు తర్వాత కూడా ఈ మాటలే ప్రభు మాట్లాడుతున్నారంటే, యాకోబును ప్రేమిస్తున్నాను అని చెప్తున్న మాట 3000 సంవత్సరాలు దాటి పలికిన మాట అన్నమాట. ఒక మాట చెప్తా చూడండి. ఒక్కొక్కసారి ఇమోషనల్ గా ఉన్నప్పుడు మనం చాలా హామీలు ఇస్తాం ఒక్కొక్కరికి. ఎట్లా తెలుసా, ఇంకెప్పుడు నీతో మాట్లాడను అనేస్తాం. లేకపోతే ఇంకొక యాంగిల్లో, నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటానండి, చాలా థ్యాంక్స్ అండి అని చెప్తాం. తెల్లవారిపోయి తిట్టొస్తాం కోపం వస్తే. మరి నేను చెప్పిన మాట ఏమైంది? ఇంకెప్పుడు నీతో మాట్లాడనన్నమాట 2 రోజులు ఆగి మాట్లాడావు అనుకోండి, మరి నేను చెప్పిన మాట ఏమైంది? నరుడు ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడతాడన్న గ్యారంటీ రోజుల్లోనే లేదు. ఏదైనా కానివ్వండి, మంచి కానివ్వండి, చెడు కానివ్వండి. దేవుడు ఒక మాట పలికితే అలా కాదంటున్నాను. దేవుడు ఒక ఆలోచన చేస్తే అది ఈ రోజు అంతమైపోయే ఆలోచన కాదండి. అది కొన్ని యుగాల తర్వాత కూడా జరగచ్చు. మనం ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. యాకోబును ఎలా ప్రేమించారు తెలుసా ఇశ్రాయేలీని? అదేదో మామూలు ప్రేమ కాదు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించారట. మరలా ఏమంటున్నారు? చదవండి ఆ మాట, 31వ అధ్యాయం 4వ వచనం నుంచి చదవరా? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనం. ఇజ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనక మీదట నేను కట్టింతును. ఇజ్రాయేల్ కన్యక ఏం చేస్తాను? నువ్వు కట్టబడినట్లు. ఎవరు కడతారంటున్నారండి? నేను కడతానంటున్నారు కదా. అక్కడ ఏశావు సంతానం ఏమంటున్నారు? నువ్వు పాడైన స్థలంలో మరలా కట్టుకుందాం రండని ఎదోమీయులు అనుకుందరు. ఎదోమీయులు అంటే ఏశావు సంతానం అనుకుంటారట. అలా అనుకున్నా సరే వారు కట్టుకున్నను నేను వాటిని కింద పడద్రోయుదును. మలాకి గ్రంథం 1:4 వచనం చెప్తున్నా నేను. అక్కడ ఏమో పడిన దాన్ని నేను మరలా కడతాను అంటున్నారు. ఇక్కడ ఏమో ఒకవేళ వీళ్ళు కట్టుకున్నా నేను పడద్రోస్తాను అంటున్నారు. ఎందుకు ఇంత కఠినంగా ప్రభు మాట్లాడుతున్నారు? ఏంటి అప్రోచ్ ఏంటి? మనం మొదట మాట్లాడుకున్న మాట ఏంటి? బయట ఫుల్ కోపంతో వచ్చిన పేరెంట్స్ పిల్లల దగ్గర అసలు ఎలా వాళ్ళ కోపాన్ని చూపిస్తారు? రాగానే ఫుల్ వాయిస్తారు. అంత కోపం లోపలికి
వచ్చిన తర్వాత పేరెంట్స్ ఇంత ప్రశాంతంగా మాట్లాడుతూ డీల్ అయితే చేయరండి. ఎందుకంటే చేసిన అన్ని పనులు చూడండి, కుమారుడు తన తండ్రిని ఘనపరచాలి కదా. ఏది నా నామాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, నా నామాన్ని మీరు చెడ్డ పేరు వేస్తున్నారు. అసలు చెడ్డ పేరు తీసుకొస్తే పేరెంట్స్ తట్టుకోగలరా అండి? తట్టుకోలేరు. అలా ఉన్న పరిస్థితుల్లో కూడా ఆయన ఇలా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఏమన్నా తెలుసా, అసలు ఆయన మరలా కట్టడం అంటే ఏంటి, పడగొట్టడం అంటే ఏంటి, ఇది మనకు అర్థం అవ్వాలి. చాలా సుపరిచితమైన ఒక వాక్య భాగం చూడాలి మనం. కట్టబడడం అంటే ఆయన వాక్యము విని దాని ప్రకారం చేయడం అండి. చెప్పండి, కట్టబడడం అంటే ఆయన వాక్యం విని ఆయన వాక్యం విని కేవలం వినడం మాత్రం కాదు, దాని ప్రకారం చేయడం. ఓకే, చూస్తాం రండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నుండి 27 వరకు చదవరా? మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి. కాబట్టి ఈయన మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చెప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను. దాని పాటు గొప్పదని చెప్పాను. ఇప్పుడు ఏదో మీలట మనం కట్టుకుందాం అనుకుంటే కూడా దేవుడు కట్టబడనివ్వరట. అంటే అక్కడి నుంచి కూడా పడద్రోస్తానని చెప్పారు చూసారా. కన్యకగా పిలిచి సియోను లేదా ఇశ్రాయేల్ కన్యక, నేను నిన్ను మరలా కట్టించును. ఏం కట్టిస్తానంటున్నారు, ఏం పడగొడతానంటున్నారు? అదే చూడ్డానికి ఇక్కడికి వచ్చాం మనం. ఇక్కడ ఒక మాటను గట్టిగా పట్టుకోండి. 24వ వచనంలో, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. మాట వింటాడు, దాని ప్రకారం చేస్తాడు. 26వ వచనం చూడండి. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు. వినడం ఇద్దరు విన్నారు. పాయింట్ అర్థమైందా? జాగ్రత్త చూడండి. మాట వినని అని అనట్లా. ఇప్పుడు 24వ వచనంలో ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు అన్నారు చూసారా. బుద్ధిమంతుడికి బుద్ధి లేని వానికి ఒకటే డిఫరెన్స్ అండి, వీడు చేస్తాడు, వాడు చేయడు, అంతే. వినడం శ్రద్ధగా ఇద్దరు విన్నారు. 24, 26 పక్క పక్కన చూడండి. ఈ నా మాటలు విని, అక్కడ కూడా ఈ నా మాటలు వినని అనుందా?
చెప్పాలి. ఉందా అండి? లేదు. ఈ నా మాటలు విని అంటే మాట వినడం వేరు, దాని ప్రకారం చేయడం వేరు. ఇప్పుడు ఉదయకాల సమయం ఇంతమంది మనం వింటున్నాం, మాటను వాక్యం వింటున్నాం. దీని ప్రకారం చేస్తే బుద్ధి కలిగిన వాళ్ళు, దీని ప్రకారం చేయకపోతే బుద్ధి లేని వాళ్ళు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే వినేటట్టు చేస్తారు. అది కృప అండి. ఆయన ప్రేమించి ఆయన కృపను గాని జత చేస్తే, కృప చూపిస్తే, మాట వినేటట్టు చేసి దాన్ని చేసేటట్టుగా ప్రభు చేస్తారు. నేను దగ్గరుండి ఇల్లు కట్టిస్తా అంటున్నారా లేదా చెప్పండి? కట్టిస్తారు. ఓకేనా? ఇప్పుడు అక్కడ డిఫరెన్స్ ఏంటి? చేయడంలోనే డిఫరెన్స్, వినడంలో కాదు. బుద్ధి ఉన్నవానికి బుద్ధి లేని వానికి మెయిన్ ప్రధాన డిఫరెన్స్ ఏంటి అంటే, వీడు చేస్తాడు వాడు చెయ్యడండి. మనిషి ఆంతర్యం బాగా తెలుసు ప్రభుకి. ఎవరు చెప్పనక్కర్లేదని మనం చదివాం యోహాను సువార్తలో. ఇప్పుడు చేసేవారు ఉన్నారు, చేయని వారు ఉన్నారు. ఓకే? చేసేవారు చేయువారిగా చేయడం దేవుడు చూపిస్తున్న ప్రేమ. ఇర్మియా గ్రంథంలో మనం చదువుకున్న మాట 3వ వచనం నుంచి ఒకసారి చదవరా? 3, 4, 5 వచనాలు ఒకసారి చదవరా? ఇర్మియా గ్రంథం 31:3. అవునండి. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇజ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నేను కట్టింతును. నీవు మరల తంబురులను వాయింతువు, సంభ్రమం పడువారి నాట్యములలో కలిసెదవు. నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్షవల్లులను మరల నాటెదవు, నాటువారు వాటి ఫలములను అనుభవించెదరు. ఆమేన్. నేను మరలా కట్టింతును అంటే నువ్వు ఎంత ఎలా కట్టబడాలో, నువ్వు కట్టబడ్డానికి నేను ఉంటా అని చెప్తున్నారు. మీరు దీన్ని కలిపి ఒకసారి చూడండి, అర్థమైపోతుంది. నువ్వు మాట వింటావు కానీ దాన్ని చేసే ప్రకారం చేయునట్లుగా, దాన్ని పాటించేటట్లుగా దేవుడు సహాయంగా ఉంటారండి. చూడండి, ఎగ్జామ్ మనం వెళ్ళి రాసి వస్తామా? రాసే విధంగా ఆ ఎబిలిటీస్ వచ్చే విధంగా స్టూడెంట్ ని రెడీ చేస్తామా? స్టూడెంట్ రెడీ చేస్తాం. అది ఇప్పుడు ఆ స్టూడెంట్ ఖచ్చితంగా ఫెయిల్ అవ్వాలని మనం డిసైడ్ అయ్యాం అనుకోండి, వాడు ఆ క్వశ్చన్ చదవకుండా చేయగలమా లేదా? చేయగలం. ఏం లేదు, ఇంపార్టెంట్ వేరే అని చూపిస్తే అయిపోయింది. వేరేది ఇంపార్టెంట్ అని చూపిస్తే చాలండి. ఫోకస్ దాని మీద పెడతాడు, దీని మీద పెట్టాడు, ఇది వస్తుంది ఎగ్జామ్ లో, అయిపోయింది. డైరెక్ట్ చెప్తా చూడండి, శరీరమే ఇంపార్టెంట్ అని చెప్పి వదిలేస్తే అయిపోయింది. ఆత్మ మీద వాడు ఇంకా ఫోకస్ చెయ్యడు.
మరలా నువ్వు కట్టుకుందామన్నా పడద్రోస్తానని చెప్తున్న ప్రభు గమనించారా? ఏం ఇంపార్టెంట్ అయిందండి? ఏశావుకి ఏం ఇంపార్టెంట్ అయింది? శరీర విషయమైన ఆహారం. యాకోబుకి ఏం ప్రాముఖ్యమైంది? ఆశీర్వాదం. యాకోబు శరీరానికి ప్రాధాన్యత ఇవ్వలా? ఎర్రని కూర వండుతున్నాడు, వండేవానికి క్రేవింగ్ ఎక్కువ ఉండదా? తను కావాలనే కదా వండుకుంటున్నాడు. అంటే ఏ విధం చేతనైనా సరే ఆ జ్యేష్ఠత్వం నాకు కావాలి. దాని మీద ఎంత ఆశ ఉందో ఒకసారి చూడండి. మోసం అని అంటారు కానీ అది మోసం ఎలా అవుతుందండి? దానికి అది కావాలి, దాని మీద బలవంతంగా దాన్ని తీసుకోవాలి ఏదో రకంగా. ఎట్ ఎనీ కాస్ట్ అనే పదం ఉంటది చూసారా? ఎట్ ఎనీ కాస్ట్ మే కాస్ట్ ఎనీథింగ్. విన్నారా? ఎట్ ఎనీ కాస్ట్ అనే పదం ఇట్ మే కాస్ట్ ఎనీథింగ్. ఎర్రని కూర మొదలుకొని ప్రాణం వరకు ఇట్ మే కాస్ట్ ఎనీథింగ్. ఓకే. సో ఏ విధం చేతైనా సరే, ఎలా అయినా సరే, ఏం చేసైనా సరే అది నాకు కావాలి. ప్రభు తోడుంటే నువ్వు వినేదాన్ని దాని ప్రకారం చేయగలవు. కొంచెం ఈ లెవెల్ అర్థం అవ్వాలి, అందుకే ఇక్కడ ఆగా. ఇప్పుడు చేయువారు చేయని వారు ఎలా ఉంటుందో చూద్దాం. మాట విన్నాము కానీ దాని ప్రకారం చెయ్యాలని కూడా గుర్తులేదు. దేవుడు చేసే పరిస్థితులు తీసుకొచ్చారనుకోండి, మనం వినిన దాని ప్రకారం చేశామని మనం అనుకుంటాం. కానీ అలా చేసేటట్లుగా చేసింది ప్రభు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. నీకు మల్టిపుల్ వేస్ ఉన్నాయి అనుకోండి, ఎటు వెళ్ళాలో తెలీదు. ఒక వై జంక్షన్ లో నించుంటేనే రైట్ వేలో ఎటు వెళ్ళాలో తెలీదు. ఇలా చెప్తా నేను. ఇప్పుడు నేను అర్జెంట్ కాకినాడ వెళ్ళాలి, చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి? అర్జెంట్ గా వెళ్ళాలి, అర్జెంట్ కాకినాడ వెళ్ళాలి. ఓకేనా? నాకు ఇక్కడ చెప్పారు నువ్వు అర్జెంట్ గా కాకినాడ వెళ్ళాలి అని. ఇద్దరం విన్నాం. ఎవరు? బుద్ధి గలవారు విన్నారు, బుద్ధి లేని వారు విన్నారు. చెప్పబడిన మాట ఏంటి? అర్జెంట్ గా కాకినాడ వెళ్ళాలి. బుద్ధి గలవారు విన్నారు, బుద్ధి లేని వారు విన్నారు. వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటో చెప్పండి. అర్జెంట్ గా కాకినాడ వెళ్ళాలి. ఓకేనా? రాజమండ్రి దాకా వచ్చేసరికి నాకు బోల్డ్ అనే దారులు కనిపిస్తున్నాయి, ఎటు వెళ్ళాలి అర్థం కావట్లా. అయితే రెండే వై జంక్షన్ ఉందనుకోండి. ఓకే, నేను ఇటు వెళ్ళాలి, అటు వెళ్ళొచ్చు. కానీ నేను రైట్ సైడ్ తీసుకుంటే కరెక్ట్ గా కాకినాడ వెళ్తాను, లెఫ్ట్ తీసుకుంటే వెళ్ళను అనుకోండి. అలాంటి ఒక వేలో నేను ఆగా. బుద్ధి గలవాడు అక్కడే ఆగాడు, బుద్ధి లేనివాడు అక్కడే ఆగాడు. దేవుడు తోడుంటే ఏం జరుగుతుందో, దేవుడు తోడు లేకపోతే ఏం జరుగుతుందో చెప్తున్నాను. రైట్ సైడ్ వెళ్తేనే నేను కాకినాడ వెళ్తాను అర్జెంట్ గా. ఓకే, సో నేను లెఫ్ట్ సైడ్ వెళ్దాం అనుకుని ఇటు తిరిగేసరికి అక్కడ నాకు ఏదో పెద్ద ఆటంకం, చెట్టు పడిపోయాం, ఏదో పెద్ద ఆటంకం జరిగింది. ఇంక నేను అటు వెళ్ళలేకపోయాను గనుక రైట్ సైడ్ తీసుకున్నా, తెలిసి కాదు. మీకు అర్థమైందా అండి? అర్థమైంది.
తెలిసి కాదు, నాకు తెలియకనే నేను లెఫ్ట్ కి వెళ్ళాను, కానీ అక్కడ ఒక చెట్టు అడ్డంగా పడిపోయింది. సో నేను ఇంక ముందుకు వెళ్ళలేను. ఏం చేస్తా, వెనక్కి తిరిగి ఇంకొకటే దారి గనుక రైట్ సైడ్ వెళ్ళా, కాకినాడ చేరిపోయా. ఇప్పుడు వినిన దాని ప్రకారం చేశానా లేదా? చేశారు. అయిపోయింది. ఇంకొక వ్యక్తి ఉన్నారు కదా, పాపం వాళ్ళు రైటే అని తెలుసు వెళ్ళారు, కానీ ఆ చెట్టు ఇప్పుడు రైట్ సైడ్ పడ్డది. అర్థమైందా? వెళ్ళనివ్వకుండా చేస్తే ఇప్పుడు వాళ్ళకి ఆప్షన్ లేక వాళ్ళు లెఫ్ట్ సైడ్ తిరిగారు, వాళ్ళ వే మొత్తం మారిపోయింది. ఇప్పుడు వాళ్ళు అర్జెంట్ గా కాకినాడ చేరలేదండి. నేను వారిని పడగొడతాను అంటే దాని అర్థం వాళ్ళు వింటారు, కానీ వాళ్ళు చేయకుండా నేను అడ్డం పడతా. దేవుడు వెళ్ళకుండా ఆపితే ఆ వ్యక్తులు ఎవరు వెళ్ళగలరండి? వెళ్ళలేరు. యుద్ధానికి వెళ్తున్నప్పుడు కూడా మా సేనలతో కూడా నువ్వు బయలుదేరుతున్నావా, నువ్వు బయలుదేరితేనే మేము వెళ్తాం, లేకపోతే వెళ్ళమని ఆగిపోతారు కొంతమంది. కొంతమంది నువ్వు రాకపోయినా పని మేము వెళ్తామని వెళ్తారు. దేవుడు తోడుగా లేకపోతే జయం ఎలా వస్తుంది? అంటే అర్థం ఏంటి? నువ్వు మాట వినడం ఒక ఎత్తు అయితే, చేయడానికి కూడా ఆయన కృప కావాలి. ఎవరు చేస్తారో వాళ్ళు బండ మీద ఇల్లు కట్టుకుంటున్నట్టు. ఆ బండ ఎవరండి? ఆమేన్. ఒకవేళ ఆయన ప్రేమ గనుక లేకపోతే నువ్వు వింటావు, వినటం మట్టుకు వింటావు, కానీ చెయ్యలేవు. బుద్ధిహీనత ఆవరించి ఉంటది. లోకులు ఏమంటారండి? మీరు ఒకసారి చూడండి, మలాకీ గ్రంథం 1వ అధ్యాయం, దయచేసి 4వ వచనం చదవరా? మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. మనము నాశనమైతే పాడైన స్థలములను మరల కట్టుకుందాం రండని ఎదోమీలు అనుకుందరు. అయితే సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు కట్టుకున్నను నేను వాటిని క్రింద పాడదోయుదును. లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు వారు యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు. ఇప్పుడు బయట నుంచి చూస్తున్న వారు ఏమని పేరు పెడతారు? భక్తిహీనులు. మీరు భక్తిహీనులని పేరు పెడతారు. వీళ్ళు నిత్య కోపాగ్నికి పాత్రులు అంటే వీళ్ళకి ఇది తగినదే అని పేరు పెడతారు. ఇప్పుడు అర్థమైందా? మాట వినడం వరకు ఓకే, ఎలా అయినా చెయ్యనివ్వట్లేదు అంటే దేవునితో ఎక్కడో వైరం ఉందని అర్థం. చాలా మందికి తెలుసండి, ఇలా చెయ్యాలి అలా చెయ్యాలని తెలుసు, కానీ కరెక్ట్ గా ఆ టైంకి చెయ్యలేదనుకోండి, చేసిన వాడికి మార్కులు పడతాయా, చెయ్యని వాడికి పడతాయా? అది తెలిసిన వాడు ఏం ప్రయోజనం అండి? ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి ఆన్సర్ వచ్చు, ఎవడు రాస్తే వాడికి మార్కులు పడతాయండి. రాయిన వాడు మన కొడుకే అయినా సరే మార్కులు ఎక్కడి నుంచి వేస్తావు? ఆన్సర్ షీట్ మీద రాయాలి కదా.
వాడు వచ్చి నీకు తెలుసు కదమ్మా నాకు వచ్చని, ఏమ్మా మార్క్ వేయలేదు అంటే నువ్వేమడుగుతావు? ఏదమ్మా రాసిన ఆన్సర్ ఏదమ్మా అంటావు. ఈరోజు ఒకటే గ్రహిద్దాం, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నానంటే దాని అర్థం ఆయన వచ్చేం ఎగ్జామ్ రాయరు, నువ్వు ఎగ్జామ్ రాసే ఎబిలిటీ నీకు ఇస్తారు. నువ్వు బలహీనుడు కాదని కాదు, నువ్వు బలహీనుడివే, కానీ అది చేయు బలం నీకు ఇస్తారు దేవుడు. నువ్వు భార్యను ప్రేమించలేవు నిజమే, కానీ నువ్వు ప్రేమించే బలాన్ని దేవుడు ఇస్తారు. ఆమెను చెప్పండి, అర్థమవుతుందా? నువ్వు భక్తకి లోబడలేవు నిజమే, కానీ లోబడే పరిస్థితి ఇంక వేరే ఆప్షన్ లేకుండా. చూసారా, లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవచ్చండి, కానీ ఏం అడ్డం పడింది? చెట్టు అడ్డం పడింది. చెట్టు అడ్డం పడినందుకు రైట్ సైడ్ వెళ్ళాను తప్ప, ఒకవేళ చెట్టు లేకపోతే లెఫ్టే కదా. చెప్పండి. అంటే ఏంటి, లోబడకుండా బయలుదేరినా సరే ఒక దారిలో అక్కడ ఏదో ఒక ఆటంకం పెట్టి మళ్ళీ లోబడేటట్టు ప్రభు నడిపిస్తే అదండి ప్రేమ. దేవుడు దాన్ని ప్రేమించు వారు కింద పడిన మరలా లేచే కృపను ఇస్తారు. ఆమెన్. ఆమేన్. ఒకవేళ దేవుడు గనుక ఎదోమీయుల్ని ద్వేషించినట్టుగా ద్వేషిస్తే, ఎదోమీయుల గుంపులో మనం ఉంటే, మనం చేద్దాం అనుకున్న చేయకుండా అదే ఆటంగా ఇటుపక్కేస్తారు. ఒకటే చెట్టు రైట్ సైడ్ పడ్డది, నువ్వు కదలకుండా అయిపోయింది, దారులన్నీ మూసుకుపోయినాయి, వెళ్ళలేమంతే. ఒకటే ఇల్లండి. నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను, చూడండి ఒకసారి. దేవుని ఇల్లు ఒకటే ఇల్లు. ప్రత్యక్ష గుడారాల్లో ఆ కాలంలో పని చేసేవాళ్ళు, అదే వాళ్ళకి మందిరం అనుకోండి. సమూయేలు, మొదటి సమూయేలు గ్రంథం 1 సమూయేలు గ్రంథం తీయండి. అక్కడ హన్నా తీసుకుని వచ్చి తన కుమారుణ్ణి ఏలీ దగ్గర వదిలిపెట్టింది కదా. ఇప్పుడు ఏలీ ఇంటిలో ఉన్న వాళ్ళు, అంటే తన పిల్లలు హోఫ్ని ఫినాహాస్ ఉన్నారు కదా, అందరూ ఒకే ఇంట్లో ఉన్నారు కదండి. బాలుడైన సమూయేలు అక్కడే ఉన్నాడు, హోఫ్ని ఫినాహాస్లు అక్కడే ఉన్నారు. 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షమౌట అరుదు, ప్రత్యక్షం తరచుగా తటస్థించుటలేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున. చాలండి. ఇక్కడ చూడండి, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట ఏం చేస్తున్నాడు? యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. మరి హోఫ్ని ఫినాహాసులు ఏం చేస్తున్నారు? హోఫ్ని ఫినాహాసులు ఎలా ఉన్నారు?
12వ వచనం చూడండి, 2వ అధ్యాయం 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరిగిన వారే మిక్కిలి దుర్మార్గులై ఉండేది. అంతే. ఎందుకు 11, 12 కూడా మనం చదవచ్చు, చదవండి. తర్వాత ఎల్కానా రామోలను తన ఇంటికి వెళ్లిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. 12 కూడా చదవరా? ఏలీ కుమారులు యెహోవాను ఎరిగిన వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. అంతే. అక్కడ చూడండి, ఒకటే ఇంటిలో లేదా ఒకే ఇంటికి సంబంధించిన వాళ్ళు. ఎల్కానా ఇంక తన కుమారుడిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. రామాలో వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇక్కడ మందిరం ఉన్న దగ్గర బాలుడైన ఈ సమూయేలు పరిచర్య చేసుకుంటూ ఉండిపోయాడండి. పరిచర్యలోనే ఉన్నారు ఆల్రెడీ ఏలీ కుమారులు, కానీ యెహోవాను ఎరిగి లేరు. ఏశావు యాకోబు కూడా ఒకే ఇంటి వారు అనేది అది. ఒకడు మాట వినేటట్టు నేను చేస్తానంటున్నారు, ఒకడు మాట వినకుండా నేను చేస్తానంటున్నాడు. డైరెక్ట్ గా చదివేయండి 25వ వచనం, 25, 26 చదవరా? 2వ అధ్యాయం 1 సమూయేలు. 1 సమూయేలు 2వ అధ్యాయం 25, 26 వచనాలు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. బాలుడకు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ వాళ్ళు తెలీదా చెప్పండి? ఏలీ కుమారులకి ఏది నీతో ఏది న్యాయమో తెలీదా? తెలుసు. కానీ దాని ప్రకారం చేసే మనసు దేవుడు ఇవ్వలా. అందుకే తండ్రి యొక్క మొరను వినలేదట. చెప్పండి, తండ్రి యొక్క మొరను వినలేదట. కానీ ప్యారలల్ గా మళ్ళీ సమూయేలు గురించి ఏం చెప్తున్నారు? ఎదుగుచూ యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. దేవుడు అనుగ్రహం లేకుండా ఇది జరుగుతుందా అంటున్నా. ఇప్పుడు చెప్పండి. జరగదు. ఏమండి, వీళ్ళు ఇలా పాపం చేశారు గనుక వినలేదు గనుక చంపదలిచెనా, లేదా ముందే చంపదలిచెను గనక వాళ్ళు వినకుండా దేవుడు అలౌ చేయలేదా? చెప్పండి. ముందే చంపదలిచాను. నువ్వు మరలా ఎక్కడ ఎంత ఉన్నతమైన స్థలంలో కట్టుకున్నా అక్కడి నుంచి కూడా పడద్రోస్తానంటే దాని అర్థం ఇప్పుడు అర్థమైందా? ఆన్సర్ తెలుసు, పెన్ను పట్టుకున్నావు రాసేద్దాం అనుకుంటా, కరెక్ట్ గా అదే టైంలో నిద్ర వస్తుంది. లేదా నువ్వు అప్పటిదాకా తూగుతూ నిద్రపోతూ ఉంటావు, కరెక్ట్ టైంకి మెలకు వస్తుంది. మెలకు వచ్చిందంటే దేవుడు ప్రేమించినట్టు. ఆ టైంకే నిద్ర వచ్చిందంటే చెప్పండి అంతే. నేను ప్రేమించి తిని అని చెప్తున్న మాట చాలా బలమైన మాట. ఇంక నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నానంటే దాని అర్థం నువ్వు మాట వింటావు,
దాని ప్రకారం చేసేటట్లుగా చేసి నువ్వు ఇల్లు కట్టుకునేటట్టు చేస్తా. అండ్ ఆ కట్టుకోవడానికి కూడా పునాది నా మీద పడేటట్లుగా చేస్తా. ఆ బండ నేనే అయి ఉంటానని సియోనులో ఉన్న యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. ఈ మాటకు ఆ మాటకు కనెక్షన్ ఉందా లేదా ఒక్కటి చూసుకొని మనం క్లోజ్ చేసుకుందాం. రండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయానికి ఒకసారి వెళ్దాం. ఓకే, 4వ వచనం. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. సో ఎవరు కట్టిస్తానంటున్నారు? దేవుడే. దేవుడే కట్టిస్తానంటున్నారండి. ఓకే, ఇప్పుడు 27వ వచనం చదవండి ఇదే అధ్యాయం. యెహోవా వాక్కు ఇదే: ఇశ్రాయేలు క్షేత్రముల్లో యూదా క్షేత్రముల్లోను నరబీజమును మృగబీజమును నేను చల్లు దినములు వచ్చుచున్నవి. ఇంకా చూడండి, వారిని పెళ్లగించుటకును విరగొట్టుటకును పడద్రోయుటకును 28వ వచనం, నాశనం చేయుటకును హింసించుటకును నేనేలాగు కనిపెట్టి ఉంటినో అలాగే వారిని స్థాపించుటకును నాటుటకును కనిపెట్టి ఉందును. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ఆమేన్. రెండు నేనే చేస్తా, రెండు నేనే చెయ్యగలను. ఆయన సామర్థ్యం చెప్తున్నారు. ఆయన పూనుకునే పని గురించి చెప్తున్నారు. ఎవరు తప్పించుకోగలరు చెప్పండి? ఇప్పుడు ఆయన పెళ్లగించాలనుకుంటే ఎవరు ఉండగలరు? ఎవరు ఉండలేరు. ఎవరు ఉండలేరండి. ఆయన విరగొట్టాలంటే ఎవరు ఉండగలరు? వారు వెనుకకి మొగ్గి విరుగుబడి చిక్కుబడి గుర్తుందా? దేవుడు అలా డిజైన్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా విరుగుబడి చిక్కుబడి పడతారు. పడద్రోయుటకు, నాశనం చేయుటకు, హింసించుటకు నేను ఎలాగూ కనిపెట్టి ఉంటినో. ఎవరు చెప్తున్నారండి మాటలు? స్వయాన దేవుడు పలుకుతున్న మాటలు కాదా? కనిపెట్టి ఉంటినో అంటే ఏంటి? ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుందా వీళ్ళు ఎరగకూడదు అని చూసారు. ఒక మాట చెప్పన, కోపంతో వచ్చిన ఇంట్లోకి వచ్చిన ఆ తల్లిదండ్రులు బయట నుంచి ఫుల్ కొడదాం అనుకుని లోపలికి వచ్చి ఇప్పుడు ఏమంటున్నారంటే వారిని స్థాపించుటకు నాటుటకు కనిపెట్టి ఉందును అంటున్నారు. బయట నుంచి వచ్చినంత కోపము కూడా దాని అంతటిని శాశ్వతమైన ప్రేమగా మార్చుకొని నా పిల్లలు మీరు కట్టబడాలి అని లోపలికి వచ్చి మన కళ్ళు ఎదురుగుండా మన పాపముల కొరకు ఆయనే పరిహారం చేస్తే ఇప్పటికి కూడా ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోకపోతే ఏం ప్రయోజనం? ఇప్పుడు ఆయన అడుగుతుంది ఏంటండి? ఆజ్ఞగా ఇచ్చారు. మనకి ఏమి ఇచ్చారు? రెండు ఆజ్ఞలు ఇంపార్టెంట్. ఏంటండి చెప్పండి? నిన్ను వల్ల నీ దేవుడిని యెహోవాను సేవించడం, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. రెండు ప్రేమనే. ఒకటి నీ దేవుణ్ణి ప్రేమించు, రెండు నీ పొరుగు వాడిని ప్రేమించు. అటు దేవుణ్ణి ప్రేమించడం రాదు, పొరుగు వాడిని ప్రేమించడం రాదు. రెండాజ్ఞలు పాటించకపోతే ఇంకా బండ మీద ఇల్లు ఎలా కట్టుకుంటున్నానా?
నువ్వు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏ ప్రేమతో ప్రేమించాలి? దేవుడు మన మీద చూపిస్తున్నది శాశ్వతమైన ప్రేమ. మనకివ్వబడిన సమయం జస్ట్ 50 to 60 లేదా ఒక 100 పోని 200 సంవత్సరాలు ఆయుష్. తక్కువెందుకు? నిండు 100 ఏళ్ళు, 2 100 ఏళ్ళు ఇద్దాం. సరిపోదు. 200 సంవత్సరాలు నిరూపించుకుందాం. ఆయన ప్రేమిస్తున్నానని నిరూపించుకుందాం. థ్యాంక్ యూ. అంత టైం ఇచ్చారా అండి దేవుడు? లేదు. ఇప్పుడు పాయింట్ కి వస్తున్నా జాగ్రత్తగానండి. ఎగ్జామ్ కి పెట్టే టైం ఎంత అండి? 3 hours. 3 hours. ఓకే, నా ఎగ్జామ్ అరగంటలో అయిపోయింది, రాసేసా. మిగిలిన 2.5 గంటలు ఏం చేస్తా? అటు ఇటు ఎదురు చూస్తా. నా పేపర్ ఎప్పుడు తీసుకుంటారా బయటికి పోదామని. ఆమెనని చెప్పండి. విన్నారా? అందరు చెప్పాలి. మీరు అరగంటలో పేపర్ రాసేస్తే మిగిలిన 2.5 గంటలు బయటికి వెళ్ళనివరుగా. ఏం చేస్తారు? ఎదురు చూస్తారు. చెప్పాలి, ఎదురు చూస్తానని చెప్పండి. ఓకే, ఇంకొకటికి చాలా మందికి మీరు చూసారా, 5 నిమిషాలు తక్కువ 3 గంటలకి కూడా ఇంకా పేపర్ కంప్లీట్ అవ్వదు. టైం సరిపోలేదండి అంటారు. వాళ్ళు ఎదురు చూస్తారా? చూడలేదు. ఒకవేళ పేపర్ తీసుకోవడానికి వస్తే వాళ్ళు ఏమంటారు? ఉండండి 5 నిమిషాలు ఆగండి అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది. అంటే ఏంటి? వాళ్ళు ఎదురిస్తున్నారు. ఎప్పుడు నా పేపర్ తీసుకుంటావా అని ఎవరు ఎదురు చూస్తారు? ఆ పేపర్ కంప్లీట్ అయిన వాళ్ళు. ఇంకా రాస్తూనే ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి? ఎదురు చూడలేరు. ఇంకెక్కువ మాట్లాడితే ఎదిరించడానికి కూడా వెనకాడరు. ఎదిరించడం అంటే డైరెక్ట్ గా ఎదిరించకపోవచ్చండి. బయటికి రాగానే ఫస్ట్ మాట నా పేపర్ లాగేసుకున్నారు. అది ఏంటది? ఎదిరించడం కాదా? ఇంకొంచెం రాసిందే వాడిని నా పేపర్ లాగేసుకున్నారు. నువ్వు కదా 3 గంటల సమయం లోపల ఫినిష్ చేయలేదు. ఇద్దరికి ఒకటే పీరియడ్ కదా అండి ఇచ్చింది, 3 గంటలే కదా. మరి అరగంటలో వాడికి పేపర్ ఎలా అయిపోయింది? నీకెందుకు కావట్లా? మీకా గ్రంథంకి వెళ్దాం. 7వ అధ్యాయం 7వ వచనం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచేదను. చాలండి, చాలు. అది మీరు అంత లైట్ గా చదివితే ఎలాగా? ఇంకొంచెం. ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచేదను. అది పేపర్ కంప్లీట్ అయిపోయి ఎప్పుడు సమర్పిద్దామా అని చూస్తున్న వాడు యెహోవా కొరకు ఎదురు చూస్తాడు. ఓకే, లేని వారు ఎదిరిస్తారు. అక్కడ మనం మలాకీలో చూపించాను నేను ఎలా ఎదిరిస్తున్నారు. 2వ వచనం చదవండి ఒకసారి. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందురు. ఏసావు యాకోబునకు. చాలు. ఏ విషయంలో నువ్వు మా మీద ప్రేమ చూపించావు అంటున్న మాట ఇప్పుడు చెప్పండి. అది ఎదురు చూడడమా ఎదిరించడమా? ఎదిరించడం. అది
ఎందుకు అలా అడుగుతున్నారు వాళ్ళు? ఆ ప్రేమను రుచి చూడలేకపోయారు. నువ్వు కూడా దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞ పాటించడంలో ఆయన చూపించే కృప ఏంటో నీకు అర్థమవుతుంది. ఆయన ఆజ్ఞ పాటించుటేనండి ప్రేమ. పాపంలో పడ్డాం, మకిల్లో పడ్డాం, దోషంలో పడ్డాం, ఆయనతో సమాధానం కోల్పోయాం. మరలా ఆయన ఇన్స్పెక్షన్ కి వస్తున్నారని అర్థమైంది. రెక్టిఫై చేసుకోకుండా సాకులు చెప్పుకుంటూ కూర్చొని నాకు టైం సరిపోలేదంటే ఏం క్షమించేస్తారనుకుంటున్నారా? లేదు. సింపుల్ రికగ్నిషన్ దొరకదంతే. ఎలా పని జరిగిస్తామండి? రికగ్నిషన్ లేకుండా, సర్టిఫికేట్ లేకుండా ఏ యాజమాన్యమైన ఇన్స్టిట్యూషన్, ఆర్గనైజేషన్ నడిపించగలుగుతుందా? నడిపించలేదు. మనల్ని దేవుడు ఎలా పిలుచుకున్నారో తెలుసా? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన ప్రజలుగా పిలవట్ల, ఫస్ట్ రాజులుగా పిలుస్తున్నారు. అంటే ఏంటి? ఆ హెవెన్లీ చట్టం నువ్వు ఎగ్జిక్యూట్ చేయవలసిన రాజు నువ్వు. ఇక్కడ రాజకీయ రూల్స్ తెలియకపోతే ఆ పరిపాలన ఎలా ఉంటదండి? యదా రాజ తదా ప్రజ. యెహోవా కొరకు ఎదురు చూస్తున్న ఈ లెవెల్ ఆయన కావలసినట్టుగా సిద్ధపడి ఆయన చెప్పిన ప్రతి కరెక్షన్ చేసుకుని యెహోవా మాట విని దాని ప్రకారం చేయువాడు బండ మీద ఇల్లు కట్టుకొని రెడీగా ఉన్నాడు. వాన వచ్చాను, వరద వచ్చాను, బండ కింద ఉన్నంత మాత్రాన పైన వరద రాదా? వస్తుంది, కానీ ఇల్లు నిలబడుతుంది. అది ప్రాబ్లం. అది ప్రాబ్లమ్స్ రావా? వస్తాయి. కానీ నిన్ను బలపరచువాడు యెహోవా. ఆయన పట్ల నీకున్న, ఆయన నీ పట్ల చూపిస్తున్న ప్రేమను బట్టి, నువ్వు ఆయన మీద చూపిస్తున్న ఆ ప్రేమను బట్టి సమస్తమును చేయగలను అనే అనుభవంలోకి వెళ్తాం. యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఎవరు ఎదురు చూస్తారండి? అరగంటలో పేపర్ అయిపోయిన వాడు కనీసం అరగంట మిగిలి ఉన్నవాడు 2.5 గంటల్లోనైనా కనీసం పేపర్ అయిపోతే ఈ అరగంట ఎదురు చూస్తాం, ఎప్పుడు తీసుకుంటావయ్యా అని. అయ్యా ఎప్పుడు వస్తావయ్యా, ఎప్పుడు నన్ను పట్టుకెళ్తావయ్యా అని ఎదురు చూస్తున్న వాళ్ళు అక్కడికి రెడీ అయ్యారని అర్థం. ఇంకా రెడీ అవనే వాళ్ళు ఏమంటారు? ఈరోజు రాకే, అప్పుడే రాకే, ఇదిగో నేను దొంగ వల్లే వచ్చి ఆయన అంటే అప్పుడే రాకు, అప్పుడే రాకు. ఉంటదా లేదా చెప్పండి? అంతే. ఎదురు చూస్తున్న అనుభవాలు మనకు కావాలి. దీని అంతట్లో మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఉంది. ఈ మధ్యలో మనకు ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువుతో మళ్ళీ మాట్లాడాల. ఈరోజు మాట్లాడదాం అనుకున్నా కానీ అవ్వలేదు. సరే రేపు మాట్లాడదాం. ఈ శత్రువుని రేపు డీల్ చేద్దాం. చెప్పండి అన్నమాట. ఈ శత్రువుని రేపు డీల్ చేద్దాం. ఈ రోజు మనం ఎదురు చూస్తూ ప్రార్థన చేద్దాం. ఆమేన్. అక్క హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్.
స్తోత్రం.